హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండ్ అండ్ కేకే డెవాప్స్. మీ ముందుకి ఒక రియల్ కేసు తీసుకొస్తున్నాను. 4 days బ్యాకే నేను మాట్లాడాను ఒక క్యాండిడేట్తో. నేనైతే లిటరల్గా షాక్ అయ్యాను. అతను 5 years నుంచి ఒకటే కంపెనీలో చేస్తున్నాడు. అరౌండ్ 5 to 6 lakhs ప్యాకేజ్. నియర్గా ఇప్పుడు సేవింగ్స్ చూస్తే బ్యాంక్ బ్యాలెన్స్ ఆల్మోస్ట్ నిల్లు, స్టిల్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐస్ పెండింగ్. అలానే ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్ మనం కూడా కొంచెం స్టేబుల్గా లేదు. ఇప్పుడు హౌస్ ప్లాన్ చేసుకోవాలంట, మ్యారేజ్ ప్లాన్ చేయాలా, జాబ్ స్విచ్ అవ్వాలా. దీనికి సొల్యూషన్ ఏంటంటే, మీరు జాబ్ స్విచ్ అవ్వాలన్నా, మీరు మంచిగా హౌస్ కట్టాలన్నా, మ్యారేజ్ చేసుకోవాలన్నా, వీటన్నిటికి బ్యాక్గ్రౌండ్లో మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది కొంచెం హెల్ప్ చేస్తుంది. కొంచెం కాదు, చాలా వరకు హెల్ప్ చేస్తుంది అనమాట. నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఇప్పటికి మీరు మ్యారేజ్ చేసుకోవాలన్నా, లేదంటే మంచి కారు కొనాలన్నా, మంచి ఇల్లు కొనాలన్నా, మీకు మంచి ప్యాకేజ్, మంచి శాలరీగానైతే మనం దాన్ని అన్నింటినీ ఫుల్ఫిల్ చేయగలం. అట్లా ఫుల్ఫిల్ చేయాలి అని అంటే సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు సబ్జెక్ట్ నేర్చుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, మీకు 5 lakhs ఉండని, 10 lakhs ఉండని, మీకు ఉన్నటువంటి సిటీసీని డబుల్ చేయడానికి ట్రై చేయండి. 3 lakhs ఉంటే 6 lakhs పోవడానికి, 6 ఉంటే 12 lakhs చేసుకునేదానికి, డబుల్ చేసుకునేదానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. ఎవ్రీడే మార్నింగ్ మీరు ఏదైతే గోల్ ఫిక్స్ చేసుకుంటారో, ఒక కారు కొనాలా, ఒక హోమ్ కొనాలా, లేదంటే మ్యారేజ్కి ఒక 30 lakhs అవుతాయా, 40 lakhs అవుతాయా, డైరీ రాయడం, దాని గురించి మీరు ఎంత పాసిబిలిటీ వర్కౌట్ చేయడం, దాని గురించి మీరు ఎంత హార్డ్ వర్క్ చేసి ఎన్ని స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే మనం ఆ గోల్ని రీచ్ అవుతాం అనేది ఎక్స్పర్ట్స్తో మాట్లాడడం, ఆ సంబంధించినటువంటి ట్రైనర్స్ కానీ, కెరీర్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి క్యాండిడేట్స్తో అటువంటి వాళ్ళతో మీరు మాట్లాడడం, వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవడం, ఆ ఇన్పుట్స్ నీకు మ్యాచ్ అవుతాయి అంటే ఇంప్లిమెంట్ చేయడం. నువ్వు ఎక్కడన్నా ప్రెషర్లో ఉన్నప్పుడు, ఈ ఫైనాన్షియల్ థింగ్స్ ఇటువంటి అన్ని ప్రెషర్ అయినప్పుడు, వర్క్లో హ్యాపీగా వర్క్ చేయలేకపోతున్నప్పుడు, కంపెనీ స్విచ్ కావాలన్నప్పుడు, ఇటువంటి డౌట్స్ ఏదైనా ఉన్నప్పుడు కెరీర్ కౌన్సిలింగ్ తీసుకోవడం చాలా బెస్ట్ అనమాట. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో మీరు మంచి కంపెనీలో స్విచ్ అయ్యి, మంచి కంపెనీకి మంచి ప్యాకేజ్తో స్విచ్ అవ్వాలని వన్స్ అగైన్ ఈ వీడియోలో చెప్తున్నాను. ఓకే, ప్రతిదీ లింక్. ఓకే, మీకు ప్రజెంట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చాలా మంది, నేను ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చూస్తుంటాను కదా. ఒక మ్యారేజ్ ప్రపోజల్ వెళ్తే, మీకు సొంత ఇల్లు ఉందా, ఓకే, మీ కారు ఉందా, ఆ ఇల్లు ఉంటే అది ఈఎంఐలో ఉందా, లేదంటే ఓన్గా పర్చేస్ చేశారా, ఇటువంటి ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ప్రజెంట్ నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇటువంటి క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తున్నారు. ప్రీవియస్ డేస్లో అయితే మీకు ఎన్ని ఎకరాస్ ల్యాండ్ ఉంది, లేకపోతే మీకు డైలీ ఇయర్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది, అటువంటి చెక్ చేస్తుండేవాళ్ళు. కానీ ఇప్పుడు టోటల్గా రీసెంట్గా సిబిల్ స్కోర్ కూడా చెక్ చేస్తున్నారు. మీకు ఎన్ని లోన్స్ ఉన్నాయి, మీరు ఈఎంఐస్ ఎలా కడుతున్నారు, అటువంటివి కూడా ట్రాక్ చేసి మనకి మ్యారేజెస్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్, మీరు టెక్నికల్గా స్ట్రాంగ్ అవ్వండి, కంపెనీ స్విచ్ అయిపోండి, మంచి ప్యాకేజ్తో మంచి కంపెనీలో సెట్ అయిపోండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను దానికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.